హాయ్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికీ. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఈరోజు చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్ అయితే. నైట్ అయితే బాగా లేట్ అయిపోయింది, 11 అయింది. ఇంకా కొంచెం ఇప్పుడు 9:30 అవుతుంది టైం కూడా. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఉన్నాను. ఈరోజు ఎంత బిజినెస్ అయితే చూద్దాం మొత్తం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే చూద్దాం ఈరోజు ఎంత బిజినెస్ అవుతుందో. 0 అయితే చేసుకున్నాము. రీడింగ్ 9:43 అవుతుంది. గ్యాస్ అయితే 400 ఉంటుంది ఖచ్చితంగా. టిఫిన్ అయితే వేసినా ఇంకా అయిపోయింది. స్టార్ట్ చేద్దాం. ఓలా ర్యాప్ ఏం వస్తే అది. మనకైతే ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. కొంపల్లి డ్రాపు, పికప్ 1.7 ఉంది. పోదాం ఇక. మనకి ఈ ట్రిప్పులో 242 ఇచ్చారు. చిరాకు ఏం ట్రిప్ మస్తు తప్పు లొకేషన్ పెట్టి చిరాకు తెప్పించారు. మనకైతే ఊబర్లో ఒక బుకింగ్ అయితే వచ్చింది. 11 కిలోమీటర్లకు 230 ఇస్తాడంట. పికప్ 1.6 ఉంది. పోదాం. అయితే క్యాష్ 236 వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. వచ్చేసి 210 కిలో బంజారాయిల్ సోలేము మాదన్నపేట ఎక్కడ ఉందో. మనకు వచ్చేసి చూడండి 225 ఇచ్చాడు. మనకైతే ఉప్పల్ అపోలో హాస్పిటల్ నుంచి ఒక పికప్ వచ్చింది. సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్. డ్రాప్ వచ్చేసి అల్వాల్ అంట. అమౌంట్ ఎంత, పికప్ ఎంత దూరం వస్తుందాం. పికప్ 1 కిలోమీటర్ ఉంది. పోదాం. పికప్ 240 ఇస్తాను చూపించాడు కానీ ఆడంత ఇయ్యాడు మనకు. చూద్దాం. క్యాష్ 302 ఇచ్చిండు. మనకెంత ఇచ్చిండో చూద్దాం. 236 రూపాయలు ఇచ్చిండు. నాకైతే ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది కొంపల్ నుంచి. పికప్ వచ్చేసి 2.3 ఉంది. డ్రాప్ సికింద్రాబాద్ స్టేషన్. 300 రూపాయలు ఇస్తాను చూపించండు. పోదాం. 1:10కి డ్రాప్ అయిపోయింది. ఎక్కడి నుంచి? సికింద్రాబాద్ నుంచి. ర్యాపిడోలో 1:10కి డ్రాప్ అయిపోతే అన్నం తినే వరకు అక్కడనే 1:40 అయింది. ఆ నుంచి ఇంకా వెయిట్ చేస్తే బుకింగ్లు వస్తలేవు అని చెప్పేసి కోంపాలు వచ్చి గ్యాస్ కొట్టించుకున్నాక 2:47 అవుతుంది. ఇప్పుడు వచ్చింది బుకింగ్. అంటే దాదాపు 2 గంటలు అయిపోయింది. ఇట్లా టైం వేస్ట్ అయితే పైసలు యాడ్ అవుతాయి, బిల్లు యాడ్ అవుతుంది. అంతా తలనొప్పి. పోదాం ఇంకా. అయిపోయింది. మనకైతే ఈ ట్రిప్పులో 337 క్యాష్ వచ్చింది. మనకి ఎంత వచ్చిందో చూద్దాం. మనకి ఎంత వచ్చిందంటే 300 రూపాయలు ఇచ్చాడు. 360. మనకైతే ఒక ర్యాపిడోలో ఒక బుకింగ్ వచ్చింది. గణేష్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. పికప్ దగ్గరికి అది చాలా సేపటికి వచ్చింది. పికప్ దగ్గరికి వచ్చినాం. డ్రాప్ వచ్చేసి హిమాయత్ నగర్ అంట, బషీరాబాదు. ఎంత ఇస్తున్నాడు? 240 ఇస్తున్నాడు. మనకైతే 268 వచ్చింది. ఎంత? 6 కిలోమీటర్లు వచ్చినాం హిమాయత్ నగర్. ఈ నుంచి అయితే ఒక డ్రాప్ వచ్చింది బంజారాయిల్స్. పికప్ వచ్చేసి 900 మీటర్లు ఉంది. డ్రాప్ బంజారాయిల్స్. ఎంత? 150, 220 ఇస్తాను. పోదాం. చూడండి, మనకైతే 236 అమౌంట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఏం రైడ్స్ వస్తాయి? నెక్లెస్ రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా చూద్దాం. అయితే నెక్లెస్ రోడ్ నుంచి మళ్ళీ ఒక పికప్ వచ్చింది. మల్కాజ్గిరి డ్రాప్ 320 ఎంత ఇస్తున్నాడు. పికప్ వచ్చేసి 900 మీటర్లు ఉంది.
మనకైతే ర్యాపిడోలా ఒకటి మల్కాజ్గిరి నుంచి బుకింగ్ వచ్చింది. పికప్ డ్రాప్ మారేడుపల్లి, పికప్ వచ్చేసి 1.9 250 60 ఇస్తాను నడుపుకోదాం. ఇది ర్యాపిడోనా 126 కొంచెం ఓపెన్ మనకైతే 265 వచ్చింది ఈ రైడ్లా. చూడండి 6 కిలోమీటర్లు వచ్చింది అంతే, 6-5. మనకైతే ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది. డ్రాప్ బంజారా హిల్స్ 250 ఇస్తున్నాడు. పికప్కి అయితే పోదాము. .5 ఉంది, పోదాం. ఓటీపీ సార్ 2535 2535. ये सामने ले रहा हूँ ये कुर्सी सामने ले క్యాష్ 320 వచ్చింది. నాకైతే ర్యాపిడో ఒక బుకింగ్ వచ్చింది. పికప్ దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. చూడండి అమౌంట్ 2 కిలోమీటర్లే డ్రాప్ 200 రూపాయలు ఇస్తాను చూపించాడు. అందుకే వచ్చిన పోతున్నా, దగ్గరికి వచ్చేసిన ఆల్మోస్ట్. ఓవరాల్ వస్తుంది కానీ ఫోన్ నేను మనకైతే 2 కిలోమీటర్ల డ్రాప్ 234 వచ్చింది ర్యాపిడోలో. ఇట్లాంటి బుకింగ్లు రోజుకు 10 వచ్చింటే బాగుంటుంది. మనకైతే ఊబర్లో ఒక బుకింగ్ వచ్చింది. జూబ్లీహిల్స్ డ్రాప్ 200 వస్తాయని చూపించిండు. పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ వచ్చేసి 1.6 ఉంది, 4 మినిట్స్ పోదాం. మనకైతే 224 క్యాష్ వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. 205 రూపాయలు వచ్చింది. మనకైతే ఊబర్లో ఒక డ్రాప్ వచ్చింది. హైటెక్ సిటీ అంటారు, పోదాం. పికప్ అయితే దగ్గరనే ఉంది, 2 కిలోమీటర్లు. అది ఎంత 10 కిలోమీటర్ల డ్రాప్ 200 ఇస్తాను, పోదాం. అయితే ఈ ట్రిప్లో 240 క్యాష్ వచ్చింది. మనకెంత వచ్చిందో చూద్దాం. మనకు 200 వచ్చింది. 2000 3600 200 ఎక్స్ట్రా 3800 అయింది ఈరోజు. 48 కిలోమీటర్లు తిరిగింది. గ్యాస్ మొత్తం 1000 రూపాయలు అయిపోయింది. 11:30 అవుతుంది. ఓకే, ఈరోజు అయితే బిజినెస్ చూసిరు కదా, 3800 అయింది. 1000 రూపాయలు డీజిల్ అయిపోయింది. గ్యాస్ 1000 రూపాయలు అయింది. 2800 మిగిలినాయి ఈరోజు అయితే. సరే, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా.